దేశంలో నెలకొన్న గ్యాస్ కొరతపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబర్పేటలోని తన నివాసంలో మాట్లాడారు. గ్యాస్ లేక హాస్టళ్లు, హోటళ్లు మూత పడుతున్నాయంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రధాని మోదీ వెంటనే చొరవ చూపించి డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడి యుద్ధాన్ని ఆపించాలని సూచిస్తున్నారు. అక్కడ యుద్ధం వల్ల ప్రాణ నష్టం జరిగితే ఇక్కడ గ్యాస్ కొరత వల్ల ఆకలి చావులు సంభవించే ప్రమాదం ఉందన్నారు. గ్యాస్ కొరత సమస్యపై వెంటనే పరిష్కరించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరుతున్నారు. ఇరాన్ వాళ్ళ యుద్ధంతో ఎక్కడైతే ఒక పక్క అమెరికా కూడా మద్దతు ఇవ్వడం, అమెరికా కూడా అటాక్ చేయడం వల్ల ఈనాడు మా దగ్గరనే కాదు, తెలంగాణలో కాదు, యావత్ భారతదేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఇది రాష్ట్రాల సమస్య కాదు, ఇది కేంద్ర సమస్య. నరేంద్ర మోడీ ఇమీడియట్ గా దీన్ని సెటిల్ చేయకపోతే మా పిల్లలు హాస్టల్లో చదువుతున్న వాళ్ళకు ఇది ఒక ఏది భోజనాలకు ఇబ్బంది అవుతుంది. తిండి లేక మళ్ళీ హాస్టల్ పిల్లలు ఇప్పటికే మాకు మంచి భోజనం దొరకలేదని కొన్ని దగ్గర పిల్లలు కూడా చనిపోతున్నారు. ఈ గ్యాస్ కొరత వల్ల స్టూడెంట్స్, అది గిరిజనులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, హాస్టళ్లలో భోజనాలు లేకుండా పోతే భోజనం లేక చనిపోవడం కూడా జరుగుతుంది. అదే విధంగా హోటల్స్ కూడా అన్ని దగ్గర కూడా మూసేస్తున్నారు, హోటల్స్ బంద్ చేస్తున్నారు. ఏంది ఇది? దీని మీద నరేంద్ర మోడీ నోరు విప్పాలే, ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇంకా చాలా మందికి అన్యాయం జరుగుతుంది. ఒక సీనియర్ నాయకుడిగా, ఓబీసీ ఎంపీసీ మాజీ కన్వీనర్ గా నరేంద్ర మోడీని కోరుతున్న, అదే కూడా విదేశాంగ మంత్రి కేవలం రిప్లై కాదండి, మాకు న్యాయం జరగాలి. దానికి కూడా ఇవాళ మీరు ఏం మాట్లాడతలేరు.